వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, దక్షిణాంధ్ర ఒక ఎత్తు, రాయలసీమ ఒక ఎత్తు. 2023లో కరువుతో అల్లాడిన రాయలసీమ ప్రజలందరినీ కూడా ప్రస్తుతం వరుణుడు కరుణిస్తున్నాడు. 2024లో భారీ వర్షాలు నమోదవుతాయని మనం 3 నెలలుగా చెప్పడం జరిగింది. పూర్తిగా కూడా ఆ విధంగానే ప్రస్తుతం రాయలసీమ వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో వర్షాల జోరు జూన్ మొదటి వారంలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో అయితే పూర్తిగా కూడా వర్షాల జోరు అయితే కొనసాగుతుంది. ఈ వర్షాల జోరు రానున్న రోజుల్లో ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. వాన జాడ కోసం కళ్ళు ఆర్పకుండా రాత్రి అయితే చాలు ఆకాశం వైపుగా దిగాలుగా చూస్తూ గత సంవత్సర కాలంగా గడిపిన రాయలసీమ ప్రజలందరినీ కూడా వరుణుడు కరుణిస్తున్నాడు. వర్షాల జోరుతో వరుణుడు అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ సంవత్సరం సాగుకి అనుకూలంగా వర్షాలను అయితే ప్రస్తుతం అయితే కురిపిస్తున్నాడు. ప్రస్తుతం జూన్ మొదటి వారంలో రాయలసీమ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో చెదురుమదురుగా మోస్తరు నుండి భారీ వర్షాలు మనం చెప్పిన విధంగానే నమోదవుతున్నాయి. పూర్తిగా కూడా రాయలసీమ జిల్లాల్లోని కర్నూలు జిల్లా కానీ, నంద్యాల జిల్లా కానీ, అన్నమయ్య కానీ, సత్యసాయి, కడప, అలాగే చిత్తూరు, తిరుపతి, అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఈ వర్షాల జోరు మరొక 3 రోజులు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. వచ్చే 3 రోజులు కూడా రాయలసీమ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. మన అదృష్టం బాగుంటే ఈ సంవత్సరం పూర్తిగా కూడా గత సంవత్సరం రాయలసీమలోని శ్రీశైలం ప్రాజెక్టు గేటు ఒక్కటి కూడా తెరుచుకోలేదు. కానీ మన అదృష్టం బాగుంటే ఈ సంవత్సరం రాయలసీమలోని శ్రీశైలం ప్రాజెక్టు నిండి గేట్లు తెరిచే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది. మరి ఈ సంవత్సరమైన రాయలసీమ ప్రజల, రైతుల గోసను వరుణుడు కరుణిస్తాడా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోబోతుంది. వరుణుడు పూర్తిగా కూడా వర్షాలు కురిపించి రాయలసీమ ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉంచాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రాయలసీమ ప్రజలు పూర్తిగా కూడా వలస వెళ్ళే పరిస్థితి నుండి పూర్తిగా కూడా మళ్ళీ వెనక్కి రావాలంటే వర్షాలు పూర్తిగా కూడా ఎక్కువ పడితే రాయలసీమ రైతులందరూ ఆనందంగా ఉండి, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండి, పూర్తిగా కూడా సుభిక్షంగా ఉండి రైతులందరూ, రాయలసీమ ప్రజలందరూ కూడా వలస వెళ్ళిన వాళ్ళు బయట నుండి మళ్ళీ వస్తేనే మాత్రం రావాలి అంటే మాత్రం వర్షాలు పడాలి. కాబట్టి వరుణదేవుడు రాయలసీమ ప్రజలను కరుణిస్తే మాత్రం రాయలసీమలో మళ్ళీ సత్యశ్యామలంగా ఉండి పచ్చగా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. వచ్చే 2-3 నెలల్లో ఖచ్చితంగా శ్రీశైలం ప్రాజెక్టు తప్పకుండా నిండే అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో వాతావరణం పూర్తిగా మారి ఇంకాస్త వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రాయలసీమలో ఉంది. వచ్చే 3 రోజుల్లో రాయలసీమలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. వచ్చే 3 రోజులు రాయలసీమలో భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న కూడా మనం చెప్పిన విధంగానే చిత్తూరు, తిరుపతి, అలాగే అన్నమయ్య, సత్యసాయి జిల్లాతో పాటుగా అనేక ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. ఈ రోజు కూడా ముఖ్యంగా చిత్తూరు కానీ, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అలాగే రాయలసీమలోని అనేక జిల్లాల్లో ఈ రోజు కూడా చెదురుమదురుగా వర్షాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కూడా మొదలయ్యాయి. ఈ రోజు రాత్రి సమయంలో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే వచ్చే 3 రోజులు కూడా రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్నూలు కానీ, నంద్యాల కానీ, అన్నమయ్య, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది. అలాగే కడప జిల్లా, అనంతపురం జిల్లాలో కూడా ఎక్కువ ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు చూసే అవకాశం ఉంది. కాబట్టి రానున్న 3 రోజులు రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాల జోరు ముఖ్యంగా సాయంత్రం సమయంలో, రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది. కాబట్టి రాయలసీమలో ఉన్న ప్రజలు కానీ, రైతులు కానీ చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తిగా కూడా మారిన వాతావరణంతో రాయలసీమ ప్రజలైతే పూర్తిగా కూడా ఆనందంగా ఉన్నారు. రానున్న రోజుల్లో 3 రోజులు కూడా వర్షాల జోరు రాయలసీమలో ఉంటే మాత్రం పూర్తిగా కూడా వర్షాల జోరు ఎక్కువగా ఉంటే మాత్రం రాయలసీమలో పూర్తిగా కూడా బీడి భూములంతా కూడా పంట భూమిగా మారే అవకాశం అయితే ఉంది. రానున్న రోజుల్లో వరుణుడు రాయలసీమ ప్రజల్ని కరుణిస్తాడా లేదంటే కాటేస్తాడనేది తేలిపోబోతుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మాత్రం మరొక 3 రోజులు రాయలసీమలో వర్షాల జోరు కొనసాగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.